నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. చంద్రబాబు ఇంటిపై అలాగే మంగళగిరి పార్టీ ఆఫీస్ పై దాడి ఘటనలో ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి చాలా మంది మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా అరెస్ట్ అవుతున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే నందిగం సురేష్ ని అరెస్ట్ చేశారు. అలాగే ఆయన పోలీసుల విచారణకు ఎక్కడా సహకరించట్లేదు అని తెలుస్తోంది. ఇక మొన్నటి వరకు విచారణకు హాజరైనటువంటి జోగి రమేష్ అకస్మాత్తుగా మాయమైనట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన కోసం కూడా ఇప్పుడు పోలీసులు అయితే గాలిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఎవరైతే దాడిలో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా అజ్ఞాతంలోకి వెళ్లారు అంటున్నారు. మరి ఎందుకు వీళ్ళందరూ కూడా అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వస్తుంది? పరారీలో ఉన్న వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. సో ఎప్పుడో కొన్ని ఏళ్ల క్రితం మంగళగిరి పార్టీ ఆఫీస్పై చంద్రబాబు ఇంటిపై దాడి జరిగింది. అప్పట్లో అంటే కేసు పెట్టడానికి వెళ్ళినా కూడా వెళ్ళిన వాళ్ళ మీదనే తిరిగి కేసులు పెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. అప్పట్లో వాళ్ళది ఏం తప్పు లేదని చెప్పి కూడా పోలీసులు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఆ కేసును బయటికి తోడి ఎంక్వైరీ మొదలు పెట్టాక ఎవరెవరైతే చాలా మంది పేర్లు, వైసీపీలు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల పేర్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఒక పక్క జోగి రమేష్ పై ఎంక్వైరీ నడుస్తోంది. అలాగే నందిగం సురేష్ ను కూడా అరెస్ట్ చేశారు అంటున్నారు. సో ఆయన విచారణకు సహకరించట్లేదని వింటున్నాం. గతంలో కూడా జోగి రమేష్ నీ క్వశ్చన్లు అడిగినప్పుడు కూడా ఆయన పక్కన ఏజీ పొన్నగోలు కూడా సమాధానాలు చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాము. సో వీళ్ళు అరెస్ట్ అయితే ఒకలాగా, అరెస్ట్ అవ్వకపోతే ఒకలాగా, ఎట్టి పరిస్థితుల్లో చూసినా కూడా వాళ్ళకు అనుకూలంగానే పరిస్థితులు అయితే ఇప్పటికీ నడుస్తూ ఉన్నాయి. మరి ఇప్పటికీ వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళారంటున్నారు. వాళ్ళందరూ ఎప్పుడు దొరుకుతారు? వాళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేశారు? అసలు అరెస్ట్ చేసే వీలుందా? ఈలోపు వాళ్ళు ముందస్తు బెయిల్కి అప్లై చేసుకుని ఆ బెయిల్ వచ్చే వరకు కూడా అజ్ఞాతంలోనే ఉంటారా? ఏం చెప్తారు మీరు? ఇంకా బెయిల్ లేదు, పాడు లేదు. ఆల్రెడీ క్లియర్ కట్గా ఇచ్చేశారు హైకోర్టులో. ఆల్రెడీ సిద్ధార్థ లోత్రా గారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు, ఒక 16 మంది డెకాయిట్లు పోయి ముందస్తు బెయిల్కి హైకోర్టుకు పోయారు. హైకోర్టు నిర్ద్వందంగా తోసిపుచ్చింది ఆ బెయిల్ని. ఈ సంఘటన ఏంటంటే 2001లో జరిగిన సంఘటన. జోగి రమేష్ అనేటటువంటి ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి గోండాలను తీసుకుపోయి యువజన శృంగార రసిక కామ పార్టీ నాయకులను తీసుకుపోయి మోకదాడులకి పాల్పడ్డప్పుడు ఏం జరిగింది? నేను మాట్లాడటానికి పోయినాను, దాడికి పోలేదని అబద్ధాలు చెప్తున్నాడు. తర్వాత అదేవిధంగా సేమ్ టైం ఏంటంటే ప్రతి పార్టీ ఆఫీసు కూడా ఆ పార్టీ కార్యకర్తలకి ఒక దేవాలయం లాగా భావిస్తారు. పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి అక్కడ పనిచేస్తున్నటువంటి, అక్కడ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వికలాంగుల్ని ఏం కొట్టరాని చోట కొట్టారు, తగలరాని చోట దెబ్బలు తగిలాయి. అప్పుడు వాళ్ళ చేతిలో రాజ్యం ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే తూత్మాలిషగా 2 కేసులు పెట్టి ఆ చర్యల్లో పాల్గొన్న వాళ్ళ మీద సంబంధం లేనటువంటి వ్యక్తులను అరెస్ట్ చేసి మళ్ళీ వాళ్ళే బెయిల్ ఇప్పించి ఈ పెద్ద పెద్ద గజ దొంగలందరూ తప్పించుకున్నారు. కాలక్రమేణా ఏం చేసిందంటే అధికార అంతమును చూడవలే అయ్యవారి సోయగములు అని చెప్పి, అందువల్ల అధికారం కోల్పోయిన తర్వాత మనం పురాణ ఇతిహాసాల్లో త్రినేత్రుడు అంటారు. అంటే ఈశ్వరుడు. అంటే ఎవడు చూడకపోయినా ఈశ్వరుడు 3వ కన్నుతో చూస్తుంటాడనమాట. అందువల్ల ఇప్పుడు ప్రతి ఎపిసోడ్ అప్పట్లో సీసీ కెమెరాలు ఉంటాయి. రోడ్డు మీద నడుస్తున్న ఆఫీసుల్లో కానీ ఎక్కడ కూడా సీసీ కెమెరాల్లో జరిగిన సంఘటన స్పష్టంగా రికార్డ్ అయి ఉంది. ఆ రికార్డును తప్పించడం ఎవడి వల్ల కాదు. మంగళగిరి టీడీపీ ఆఫీసులో అడుగడుగున సీసీ కెమెరాలు నిఘా ఉంటుంది. ఆ రోజు ఏంటంటే మోడర్న్ టెక్నాలజీ ఉపయోగించి ఆ డోర్ లాకింగ్ సిస్టమ్ అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి లోపల పోలేకపోయారు. లేకపోతే ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే ఆ రోజు చంద్రబాబు నాయుడిని చంపేయాలా అన్న ఒక టార్గెట్తో వచ్చారు. దీనికి అసలు ముద్దాయి ఏంటంటే A1 జగన్మోహన్ రెడ్డి వేసిన స్కెచ్లో శకుని పాత్ర పోషించినటువంటి వాడు సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి అనేవాడు ఆధ్వర్యంలో ఈ కింద మొత్తం కమాండ్, మొత్తం పోలీసు వాళ్ళు మొత్తం కలిసి ఒక చంద్రబాబు నాయుడిని చంపాలా, పార్టీ ఆఫీసులోని చంపాలా, చంద్రబాబు నాయుడిని కొడితే రాష్ట్రం అంతా చల్లా చెదురైపోద్ది వ్యవహారం అని చెప్పి తాను 16 నెలలు గతంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 43,500 కోట్ల దోపిడీ చేసినటువంటి కేసుల్లో జైలుకి పోయి చెప్పకూడదు తిన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పగతో, కక్షతో, ద్వేషంతో రగిలిపోతూ ఏమి దొరక్క చంద్రబాబు నాయుడిని ఏదో విధంగా అంతమొందించాలా, చంద్రబాబు నాయుడిని ఏదో విధంగా బలి చేయాలని చెప్పి ఉక్రోషంతో, పగతో, ద్వేషంతో ఒక బెయిల్ మీద ఉన్నటువంటి ముఖ్యమంత్రి చేపించినటువంటి కుట్ర. దీంట్లో అసలు ముద్దాయి A1 ముద్దాయి జగనాసురుడు. కాబట్టి ఈ కలియుగాసురుడు ఈ చేపించిన నాటకంలో భాగంగా జరిగింది. ఇప్పుడు యాడికి పోతారు?
మొత్తాన్ని ఇప్పుడు ప్రభుత్వము ఎంక్వైరీ పెట్టించింది. ఆ రోజు ఆ చర్యల్లో ఎవరెవరు పాల్గొన్నారు మొత్తం లాడుతూ ఉంటే, పొగ పెడతా ఉంటే ఈ వెలుకలన్నీ బయటికి పారిపోతండి. ఎంత దూరం పారిపోతారు? ఏ రోజైనా చట్టం ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సిందే, మీ నిర్దోషత్వాన్ని నిరూపించుకోవాల్సిందే. పారిపోవటానికి వీలు లేదు. అందుకనే రూల్ ఆఫ్ లా అంటే గత కాలంలో ఏం జరిగిందంటే ఇప్పుడు ఇండియన్ రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ అనేది భారత రాజ్యాంగం పనిచేయలా. మొత్తం పనిచేసిందల్లా భారతీయ రాజ్యాంగమే. భారత రాజ్యాంగం పనిచేయలా. అందువల్ల ఈ భారతీయ రాజ్యాంగం ఎల్లకాలం నడవదు. అందువల్ల ఏంటంటే వాళ్ళ రోతరాతలు ఇప్పుడు ఏమీ లేని చోట కూడా ఒక పేపర్ని ఒక టీవీని అడ్డం పెట్టుకొని ప్రతి ఒక్కడి మీద ఇషం గక్కుతున్నారు కదా. ఆ ఇషం వాళ్ళ జర్నలిస్టులు అందరూ కూర్చొని ఇషం గక్కుతున్నారు కదా. అది నడవదు ఎల్లకాలం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అంతిమ తీర్పు ఇచ్చేది ప్రజలే. ప్రజలు ఇచ్చినటువంటి ప్రజాస్వామ్యాన్ని భారత రాజ్యాంగాన్ని గౌరవించకుండా ఇవాళ ఏం చేసినా ఆయన లండన్ పారిపోతుండు, కూతురుని అడ్డం పెట్టుకొని పారిపోతుండు. నిజమైన ప్రజానాయకుడైతే ప్రజల మధ్య నిలబడి దాదాపుగా యువజన శ్రామిక రైతు పార్టీ, నేను అదే చెప్పాను కదా, రఘురామకృష్ణరాజు ఆడతాడు, అది యువజన శ్రామిక రైతు పార్టీ కాదు రాజా, యువజన శృంగార రసిక కామ పార్టీ అని పేరు పెట్టిండు రఘురామకృష్ణరాజు, నేను పెట్టిన పేరు కాదు. అందువల్ల ఏంటంటే వాళ్ళు అకృత్యాలకి దౌర్జన్యాలకి బలైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దాదాపు ఆయన పార్టీకి 40% ఓట్లు వేశారు. అంటే ఇప్పుడు నందిగామ సురేష్ అరెస్ట్ ఏదైతే ఉందో దీనిపై ఇప్పుడు నందిగామో పిచ్చుకమ్మ, నందిగామ సురేష్ అనేవాడు పిచ్చుక. దానిపైన ఇప్పుడు వైసీపీ వాళ్ళు స్పందించిన తీరు నేను చెప్తున్నాను ఏంటంటే, ఇప్పుడు విజయవాడలో వరదలు ముంచెత్తుతుంటే ఇప్పుడు కూడా చంద్రబాబు కక్ష సాధింపుకు పాల్పడుతున్నాడు, కావాలని అరెస్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఈ కేసులో అప్పట్లో చాలా మంది అరెస్ట్ అయ్యారు, ఈ కేసు క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు కావాలని దాన్ని తిరగదోడి నందిగం సురేష్ భుజానికి ఆపరేషన్ చేయించుకుందామని హైదరాబాద్ వెళ్తే అక్కడ ఆయన అకస్మాత్తుగా అరెస్ట్ చేశారు అని చెప్పి పుట్టుక పేపరు అబద్ధాలతో అవినీతి డబ్బులతోటి పెట్టిన సాక్షి పత్రిక సాక్షి మాటలకు విలువ ఉండదు. అతను ఏంటంటే నిజమైన ప్రజానాయకుడైతే కూర్చో విజయవాడలో అతనికి 40% ఓట్లు వేశారు కదా. వరదలో బురద రాజకీయం చేసినటువంటి జగనాసురుడు ఆ 40% ఓట్లు వేసిన వాళ్ళకైనా సేవ చేయాలి కదా. నా పాయింట్ అది. నీకైతే 40% ఓట్లు వేశారు కదా. ప్రభుత్వ పక్షానికి ఎన్డీఏ కూటమికి 57% ఓట్లు వేస్తే ప్రతిపక్ష పార్టీకి అయినటువంటి యువజన శ్రామిక రైతు పార్టీ, అదే యువజన శృంగార రసిక కామ పార్టీకి 40% ఓట్లు వేశారు కదమ్మా. వాళ్ళకైనా సేవ చేయాలిగా, నిన్ను నమ్ముకున్న వాళ్ళకైనా చేయాలిగా. ఇప్పుడు నువ్వు రాజకీయ పార్టీ పెట్టి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఎంత దోచుకున్నావు? పారిశ్రామికవేత్తలను బెదిరించి 328 కోట్ల రూపాయలు దోచుకున్న మాట వాస్తవం. ఆ డబ్బులన్నా పంచవచ్చు కదా. తర్వాత ప్రజాస్వామ్యంలో ప్రజలను అడ్డం పెట్టుకొని సాక్షి మీడియాకి, సాక్షిలో పనిచేసిన జర్నలిస్టులకి అందరికి కలిపి ఒక 1000 కోట్లు దోచేసిండు. ఆ డబ్బులైనా పంచటానికి ఆయన కోట్లు వేసిన వాళ్ళకి పంచవచ్చు. వీరి దగ్గర దయాగుణం ఎక్కడుందమ్మా? దానవుడు కదా, దయాగుణం ఎక్కడుంది నీకు? ఇప్పుడు భారతీయ సిమెంట్ ఉంది, తర్వాత రఘురామ్ సిమెంట్ ఉంది, పులివెందల పాలిమర్స్ ఉంది, సండూరు పవర్ ప్రాజెక్ట్ ఉంది, తర్వాత సరస్వతి సిమెంట్ ఉంది. ఈ విధంగా 32 ఫ్యాక్టరీలు ఉన్నాయి కదా. భార్య పేరు మీద, కూతుర్ల పేర్ల మీద ఇందిరా టెలివిజన్ ఉంది, జగతి పబ్లికేషన్ ఉంది. ఈ 32 కంపెనీలు ఎప్పుడు పుట్టినాయి? తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని పారిశ్రామికవేత్తలని బెదిరించి దోచుకున్న సంపద ఉంది. సో నీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్ అని ఒకటి ఉంటుంది, చాలా మందికి తెలియదు. 5% ప్రజల కోసం ఖర్చు పెట్టాలా. ఈ 32 కంపెనీల్లో వేల కోట్లు, లక్షల కోట్లు టర్న్ ఓవర్ అవుతుంది. దాంట్లో పర్సంటేజ్ తీసినా 1 లక్ష కోట్లు టర్న్ ఓవర్ అయింది అనుకున్నా కూడా నికర ఆదాయం వచ్చి ఉంటుంది కదా. ఆ నికర ఆదాయంలో 5% అయిన ఖర్చు పెట్టాలి కదా. నికర ఆదాయం 80-20 అంటారు. 20% మార్జిన్ వచ్చిన ఒక 20,000 కోట్లు నీకు మిగిలి ఉంటాయి కదా. 20,000 కోట్లు 5% వేసుకున్నా కూడా నువ్వు ప్రజలకి 1000 కోట్లు అయితే ఖర్చు పెట్టాలిగా. యాజ్ పర్ లా, యాజ్ పర్ యాక్ట్ ప్రకారం, సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్. ఇప్పుడు దివీస్ ల్యాబొరేటరీస్ వాళ్ళు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్ అని ఒకటి ఉంది. ఖచ్చితంగా సామాజిక సేవల కోసం ఖర్చు పెట్టి తీరాల. టాటా కంపెనీ కావచ్చు, బిర్లా కావచ్చు, రిలయన్స్ కావచ్చు, భారతదేశంలో పుట్టిన ప్రతి కంపెనీ ఖర్చు పెట్టాలా. మీరు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు అంటే చట్టం జగన్మోహన్ రెడ్డి చుట్టం అనుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు? భారతదేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలు, న్యాయమూర్తులు నా ఇంటికి కూడా బెరకలేడు అంటున్నాడు. 12 ఏళ్ళు అయింది నా మీద 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులుండే భారత న్యాయమూర్తులు నా ఇంటికే ఉన్న బీకిండా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకేం చెప్తున్నారు? భారతదేశంలో న్యాయస్థానాల పట్ల అతనికి గౌరవం లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు వర్సెస్ జగనాసురుడు.
మధ్య యుద్ధం నడుస్తుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు గొప్పదా, జగన్మోహన్ రెడ్డి గొప్పదా అనేది ఆయన కేసుల్లో ఉన్నటువంటి ఇప్పుడు 12 సంవత్సరాలైంది ఈడీ సిబిఐ కేసులు నమోదై అప్పుడే సీజ్ చేశారు 43,500 కోట్ల రూపాయలు. ఇప్పటికి 2 లక్షల కోట్లు అయి ఉంటుంది. పోతే పోయినాయి. ఈ 5 ఏళ్లలో నేను దోచుకున్నది, ఇసుకలో దోచుకున్నది, మైన్స్లో దోచుకున్నది, కరెంట్లో దోచుకున్నది 5 లక్షల కోట్లు విదేశాలు తరలించేశాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నమ్మిన జనాన్ని నట్టేట ముంచేసిండు. 9,74,000 కోట్లు సాక్షాత్తు ప్రజా దేవాలయంలో నేటి ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయట పెట్టిండు. ఇంకొక 1,35,000 కోట్లు కాంట్రాక్ట్ బిల్లులు పెండింగు. దాదాపు 11 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చి ప్రజలందరి ఆస్తులు తాకట్టు పెట్టేసినటువంటి వ్యక్తి ఇలా విదేశాలకు వెళ్ళిపోయిండు. ఇప్పుడు ఎక్కడికి పోతారు, ఎంత దూరం పారిపోతాడు? అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నోళ్ళంతా కొంతమంది తత్వం బోధపడి వద్దురా నాయన వీడితో సమావాసం మంచిది కాదని మొత్తం జెండా పీకేస్తారు. ఒక తట్టు రాజ్యసభ ఎంపీలు జెండా పీకేస్తారు, ఒక సైడ్ ఎమ్మెల్సీలు జెండా పీకేస్తారు. అంటే మీరు చెప్తున్నట్టు పార్టీ మారే వాళ్ళు మారుతున్నారు, పార్టీ నుంచి వెళ్ళిపోయే వాళ్ళు వెళ్తున్నారు అనుకోండి. అంటే పార్టీలో ఇంతకు ముందు ఉండి ఆల్రెడీ తప్పులు చేసిన వాళ్ళు వీళ్ళందరూ. ఇప్పటి వరకు మనం చూసాం మద్యం కుంభకోణం కేసులో వాసుదేవరెడ్డి కావచ్చు, మరి గన్ల కేసులో వెంకటరెడ్డి, వీళ్ళందరూ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళారు. బెంగళూరులో ఆయన ప్యాలెస్ పక్కన వాసుదేవరెడ్డి కనపడ్డారని తెలుసు. ఇప్పుడు వీళ్ళు మరి ఇప్పుడు ఈ అజ్ఞాతంలోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎక్కడుండే అవకాశం ఉంది? ఎంత దూరం పారిపోతారు, ఎంత కాలం పారిపోతారు? పారిపోయి అలతొచ్చి ఏదో ఒక రోజు చట్టం ముందుకు రావాల్సిందే. అవినాష్ పారిపోవాలని చూసిండు, పారిపోయిండా? స్నేహితుడు పెళ్లిని అడ్డం పెట్టుకొని దుబాయ్ చెక్కేయాలని చూసిండు. ఏమంటే రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేశారు, పట్టకొచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోర్టు పర్మిషన్తోనే కదా లండన్ పోతుండేది. రేపు కోర్టు ముందు వారం, ఇప్పుడు చట్టం ముందు ఇప్పుడు మాచర్ల పిల్లిని రామకృష్ణారెడ్డికి బెయిల్ ఎట్టిచ్చారమ్మా. వారం స్టేషన్ హౌస్ ఆఫీసర్ ముందుకొచ్చి సంతకం పెట్టిపోవాలని ఇచ్చారు. ఆ బెయిల్ కండిషన్ వైలేషన్ చేస్తే బెయిల్ రద్దు చేసి మళ్ళీ బొక్కలు వేసేస్తారు. అందువల్ల వీళ్ళు తప్పించుకోలేరు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కటి చూడమ్మా, శ్రీకాకుళం ఎమ్మెల్సీ దువ్వాడ సీనుగాడు, వాడితో ఒక ఎపిసోడ్ నడిచిందా? తర్వాత మనకి ఇంకా ఎక్కడొచ్చింది? విశాఖపట్నం అవంతి శ్రీనివాసు గంట అరగంట అన్నాడు వాడొక మంత్రి. తర్వాత ఈ పక్కకి ఇటు వచ్చేసేయి తూర్పుగోదావరి జిల్లాకి జూనియర్ జగన్ అంటాడు. జగన్ కాకి ప్యాంట్ వేస్తాడు, పైన తెల్ల సొక్కా వేస్తాడు, సేమ్ జగన్ వేసిన డ్రెస్ వేస్తాడు. వాడి పేరు జూనియర్ జగన్. వాడు ఏం చేశాడు? ఒక దళిత ఎస్సీ వాడిని చంపేసి శవాన్ని ఇంట్లో డోర్ డెలివరీ చేశారు. అది జైలుకు పోయిండు. వాడిని ఏమన్నా సస్పెండ్ చేశాడు? నేను చెప్పిన వాళ్ళందరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిండా జగన్మోహన్ రెడ్డి? తర్వాత ఇంకరా కాకినాడకు రా, ఈ బియ్యం స్మగ్లింగ్ చేసేది ఎవరు? దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి. వాడు ఏం చేసాడు? ఒక ఎస్సీ మహిళలకు అన్యాయం చేశారని వార్తలు వస్తుండే. తర్వాత మీకు ఇటు గుంటూరు జిల్లాకు వస్తే సత్తునపల్లి ఎమ్మెల్యే, వాడు ఎల్ఎల్బి చదువుకున్నాడు, లాయర్ చదువుకున్నాడు కదా, వాడు సంజన సుకన్య అంట ఆడబిడ్డలు ఎమ్మడిపడి వాళ్ళని చేశాడుగా. వాడుకో నీటిపారుదల మంత్రిగా ఎంతో నోటిపారుదల మంత్రిగా మిగిలిపోయిండుగా. ఆ తర్వాత అటుపక్క నెల్లూరు జిల్లాకు రా, ఆ ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రి, అనాధికార ముఖ్యమంత్రి ఎవరు? ఏణుంబాకం విజయసాయిరెడ్డి. వాడు కసాయిరెడ్డిగా మిగిలిపోయిందా? ఒక గిరిజన అమ్మాయిని మోసం చేసి వాడు ఎపిసోడ్ నడిచిందా? ఆ తర్వాత ఇంకా అటుపక్కకు పోతే ఏమవుతుంది? అనంతపురం జిల్లాకి వెళ్ళండి. వాడు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ పబ్లిక్గా ఎంపీల యూట్యూబ్ ఛానల్లో ఎంపీల దగ్గర వాడి గంట చూపించిండు, వాడు సీఐకి ఎలగబెట్టినాడు. ఆ తర్వాత ఇటురా ఎక్కడికి కర్నూలు జిల్లాకి రా, ఒక నర్సుని 3 ఏళ్ళు టార్చర్ చేసి ఆ కేసులో జైల్లో ఉండడా ఒక సుధాకర్ అనేవాడు. అందువల్ల ఏంటంటే అందుకే నేను అనేది ఇది శృంగార రసిక కామాంధుల పార్టీ అన్నది. అందుకు ఊరగ్గాది వాళ్ళని. అందువల్ల వాళ్ళకి అటువంటి వాళ్ళే కావాలా. ఏది రౌడీలు గోండాలు, తర్వాత ఇటువంటి వాళ్ళే వాళ్ళకి సన్మార్గంలో ఉండేవాళ్ళు పనికిరాడు వాడి పార్టీలో రౌడీలు మోకలే ఉండాలి. నేను అనేది ఏంటంటే ఈ ఎంతమంది ఎంత దూరం బారిపోయినా తిరిగి చట్టం ముందుకు రావాల్సిందే. నిర్దోషత్వాన్ని నిరూపించుకోవాలి. వాళ్ళు చేసిన తప్పు సీసీ కెమెరాల్లో బందీ అయింది. మనుషులు అబద్ధం చెప్పచ్చు, వీడియో అబద్ధం చెప్పదు. ఒకవేళ అది రికార్డెడ్ అన్నా కూడా ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపిస్తారు, చెక్ చేస్తారు. వాళ్ళు దొరికిపోయిన దొంగలు. అందువల్ల ఇటువంటి యదవ పనులు చేయకుండా ఉండాలి. యదవ పనులు చేస్తే ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భంలో దొరకతారు. అందువల్ల ఇప్పుడు తప్పులెన్ను వారు తండోపధర్మంబులు నుర్వి జనులకెల్ల నుండునొకనప్పు తమ తప్పులు ఎరగరయ్యా విశ్వదాభిరామ ఇనురవేమని జగన్మోహన్ రెడ్డి మీడియాను అడ్డం పెట్టుకొని సోషల్ మీడియా ఎన్ని చవాక్కులు పేలినా చట్టం ముందు దోషిగా నిలబడిపోతాడు. చరిత్రలో జగన్మోహన్ రెడ్డికి అనేవాడికి ఇంకా ముఖ్యమంత్రి అయ్యే యోగ్యత లేదు. వాడు బతికినంత కాలం డైరీ తీసుకొని రాసి పెట్టుకోండి, వాడికి ఇంకా జైలు బతికే.
శ్రీకృష్ణ జన్మస్థానమే. వాడు శాశ్వతంగా జైల్లో ఉండాల్సిన ఖైదీని ప్రజల జనారణ్యంలో కానీ తిరిగిస్తే వాడు గోముఖ వ్యాఘ్రము అంటుండ. గోముఖ వ్యాఘ్రము అంటే మేక వన్య పులి అని అర్థం. వాడు మనుష్య రూపంలో ఉన్నటువంటి పులి లాంటోడు. మనుషుల్ని పిక్క తినటానికి, వాడు మనుషుల్ని విధ్వంసం చేయడానికి, వ్యవస్థని చిన్నాభిన్నం చేయటానికి ఉండడు తప్ప వాడు గోముఖ వ్యాఘ్రం లాంటివాడు. వాడు సమాజంలో తిరిగేదానికి అర్హత లేనోడని మాత్రం నేను చెప్పగలను. ఈ కేసుల్లో ఉన్నోళ్ళు ఎవరిని ఉపేక్షించకూడదు. ఖచ్చితంగా యోగి ట్రీట్మెంట్ కావాలా. ఉత్తరప్రదేశ్ యోగి లాంటి ట్రీట్మెంట్ ఇప్పుడు సమాజానికి ఈ కలికాల జగనాసురుణ్ణి, రామాయణ కాలంలో రావణాసురుడు అన్నాడు, రావణాసురుడిగా మారిపోయింది సీతమ్మ తల్లిని అపహరించి. ఈడు కలికాలంలో పుట్టిన జగనాసురుడు. ఈడు దానవుడు, ఈడు కల్లుడు. ఈడుకు భూమి మీద బతికే అర్హత లేదు. ఒక దోపిడీదారుడు, ఒక గజి దొంగ. కాబట్టి ప్రజలు తీర్పిచ్చారు, లాగి లెంపగొట్టారు. అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయింది. వాడి గురించి వాడు ఒక దుర్మార్గుడు కాబట్టి వాడికి ఇంకా మిగిలింది జైలు జీవితమే. రైట్ సార్, థాంక్యూ. నమస్తే.